గడిచిన సంవత్సరము 2023 ఆగస్ట్ నెల 15వ తారీఖు మనము స్వాతంత్ర దినోత్సవం జరుపుకున్నాం. అలాగే ఈ సంవత్సరం కూడా జరుపుకోవడానికి దేవుడు ఉన్నతమైన కృపను మనందరికీ చూపించాడు. అందుని బట్టి దేవుని స్తుతిస్తూ ఉన్నాను. ఈ సంవత్సరం మనము 78వ స్వాతంత్ర దినోత్సవము జరిపించుకున్నాం. 200 సంవత్సరాలు మనం అందరము కూడా బానిస బ్రతుకులు బ్రతికాము. అయితే దేవుడు కొంతమందిని ఏర్పాటు చేసుకొని వారి ద్వారా మనకి ఏం దయచేశాడంటే స్వాతంత్రము దయచేశాడు. అండి, గాంధీ మహాత్ముడు కానివ్వనండి, భగత్ సింగ్ కానివ్వనండి, లేకపోతే అల్లూరి సీతారామరాజు గారు కానివ్వండి, ఇలా చాలామంది ప్రముఖులు మనకి స్వాతంత్రం రావడానికి ఎంతో కృషి చేశారు. వారందరినీ మనం జ్ఞాపకము చేసుకున్నాం ఆగస్టు 15 రోజున. అయితే ఈ యొక్క భారతదేశాన్ని చాలామంది పరిపాలన చేశారు. మొఘలులు కానివ్వండి, పోర్చుగీస్ వారు కానివ్వండి, బ్రిటిష్ వారు కానివ్వండి, ఇలా చెప్పుకుంటూ చాలామంది పరిపాలన చేశారు. అంటే మనల్ని ఏలారు. మనము వారి క్రింద బానిస బ్రతుకులు బ్రతికాము. దేశం మనదైనప్పటికీ, ప్రజలందరూ మనవారైనప్పటికీ, ఎక్కువ సంఖ్యలో భారతీయులు ఉన్నప్పటికీ కూడా మనము ఎవరి చేతుల క్రింద ఉన్నామంటే బ్రిటిష్ వారి చేతుల క్రింద మనము సుమారు 200 సంవత్సరాలు ఉన్నాం. కానీ దేవుడు కృపచేత, ఆయన కరుణామయుడు, ప్రేమమయుడు, ఎలా అయితే ఐగుప్తు దేశం నుండి ఇశ్రాయేలు ప్రజలను విడిపించాడో, దేవుడు మనందరినీ కూడా బ్రిటిష్ వారి చేతుల నుంచి విడిపించాడు. మన యొక్క దేశాన్ని మనమే పరిపాలించుకునేలాగున భారత రాజ్యాంగంని మనం అనుసరిస్తూ, ఒకరి ఎడల ఒకరు గౌరవము చూపిస్తూ, ప్రేమను చూపిస్తూ, అన్ని మతాల వారిని, అన్ని రాష్ట్రాల వారిని, అన్ని భాషల వారిని మనం గౌరవిస్తూ, ఒకరి ఎడల ఒకరు ప్రేమ, ఐక్యతతో, సహోదర సహోదరి భావముతో మనము జీవిస్తూ ఉన్నాం. మనకి స్వతంత్రం వచ్చి 78 సంవత్సరాలు అయినప్పటికీ కూడా ఇంకనూ కూడా స్వతంత్రము లేని వారిగా చాలామంది మన భారతదేశంలో జీవిస్తూ ఉన్నారు. అవండి, మొన్న ఆగస్టు నెలలో, ఈ నెలే 8వ తారీఖున మనకి ఏం చూసామంటే వార్తను, ఒక డాక్టర్ అమ్మని కోల్కత్తాలో ఒక డాక్టర్ అమ్మని పాడు చేసి చంపేశారు. అంటే ఇంకనూ స్వాతంత్రం మనకి రాలేదు. స్త్రీలకు స్వతంత్రం రాలేదు. చాలామంది కుటుంబాలకు స్వతంత్రం రాలేదు. కేవలం బ్రిటిష్ వారి నుండి వచ్చిందని మనం అనుకుంటున్నాము తప్ప, నిజానికి భారతీయులే చాలామందిని అణిచివేస్తూ ఉన్నవారిగా, మన రాష్ట్రంలో, మన దేశంలో మన వారిని మనమే చంపుకుంటున్న వారిగా కనిపిస్తూ ఉన్నాం. ఇదంతా మనము భౌతికమైన స్వతంత్రం గురించి మాట్లాడుకుంటూ ఉంటే, దేవుని లేఖనాల నుండి కొన్ని ఆధ్యాత్మిక స్వాతంత్రం అంటే ఏంటో ఈరోజు మనం కొన్ని విషయాలు నేర్చుకుందాం. గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 1వ వచనం మనం చదువుకుందాం. ఈ స్వాతంత్రము అనుగ్రహించి క్రీస్తు మనలను స్వతంత్రులుగా చేసి ఉన్నాడు. చాలండి. ఈ స్వాతంత్రము మనకి అనుగ్రహించి క్రీస్తు మనలను స్వతంత్రులుగా చేసి ఉన్నాడు. దేవుడిచ్చిన స్వాతంత్రం ఏంటి అని అంటే, మనం పుట్టక ముందే దేవుడు మన పాపముల నిమిత్తమైన బలి అయిపోయారు. అంటే మన దేశం కోసం ఎలా అయితే సమర యోధులు ఉన్నారో, సమర వీరులు ఉన్నారో, క్రైస్తవులకు సమరయోధుడు, సమర వీరుడు ఎవరంటే యేసు ప్రభువుల వారు. ఎందుచేతనంటే, నువ్వు నేను చేసిన పాపములకు ఆయన కలువరి శిలువలో తన యొక్క యవ్వన రక్తాన్ని చిందించి మనలను స్వతంత్రులుగా చేసి ఉన్నాడు. అదే చదువుకుంటూ ఉన్నాం. ఈ స్వాతంత్రము, ఏ స్వాతంత్రము? మనం పొందుకున్న ఈ స్వాతంత్రము, ఈ పరిశుద్ధత, ఈ నీతి,
ఎవరి వలన వచ్చింది అంటే క్రీస్తు మనలను స్వతంత్రులుగా చేసి ఉన్నాడు. ఈ స్వతంత్రం ఇచ్చి మనల్ని స్వతంత్రులుగా చేసి ఉన్నాడు. కానీ ప్రజలు ఇంకా కూడా దాస్యం అనే కాడి క్రింద ఉంటూ ఉన్నారు. ఇంకా వచనం కింద చదివితే, మీరు స్థిరముగా నిలిచి మరలా దాస్యమను కాడి క్రింద చిక్కుకొనకుడి. దేవుడు స్వతంత్రం అయితే ఇచ్చాడు, కానీ మరల ఇంకో మాట ఏమంటున్నాడో తెలుసా? మీరు స్థిరముగా నిలిచి ఉండాలి. నేనిచ్చిన ఈ స్వాతంత్రములో, నేనిచ్చిన ఈ పరిశుద్ధ జీవితంలో, నేనిచ్చిన ఈ యొక్క నీతిగల సంఘములో మీరు స్థిరముగా నిలిచి ఉండాలి. స్థిరముగా నిలిచి ఉండి ఏం చేయాలి? మరలా దాస్యం అనే కాడి క్రింద చిక్కుకొనకుడి. ఈ దాస్యము కాడి అంటే ఏంటి అని మనం గమనిస్తే, దేవుడు ఈ సృష్టిని సృజించి ఆదాముని హవ్వని సృష్టించి ఏమండి వారిని ఏం చేశాడంటే ఈ ప్రపంచం మీద లేదా ఈ సృష్టిలో ఉన్న ప్రతి దాని మీద అధికారం ఇచ్చాడు. ప్రతి దానిని మీరు ఏలండి, మీ మాటకు అవి చెవి యొగ్గుతాయి. సృష్టిలో ఏ ప్రాణి అయినా, ఏ యొక్క జీవరాశులైనా, ఏవైనా సరే మీరు చెప్పిన మాటను వింటాయి. మీరు వాటిని లోపరుచుకోవాలి, మీరు వాటి మీద అధికారము చలాయించాలి అని చెప్పి దేవుడు మానవులైన మనకు ఒక నియమమును దేవుడు ఇచ్చాడు. ఆదికాండము 1వ అధ్యాయము 28వ వచనంలో మనం చూస్తూ ఉంటాం. పేజీ నంబరు 1. దేవుడు ఆదాముని హవ్వని ఆశీర్వదించెను. ఎట్లనగా, మీరు ఫలించి అభివృద్ధి పొంది విస్తరించి భూమిని నిండించి దానిని లోపరుచుకొనుడి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇక్కడ దేవుడు అంటూ ఉన్న మాట ఏంటో తెలుసా? మీరు ఫలించి, మీరు ఫలించడం మాత్రమే కాదు, అభివృద్ధి పొంది మీరేం చేయాలో తెలుసా? ఈ భూమిని నిండించి దానిని లోపరుచుకోవాలి. ఈ భూమి అంతటికి అధికారము ఎవరి చేతిలో పెట్టాడంటే మానవులైన మన చేతిలో దేవుడు పెట్టాడు. ఏమండి, అంత మాత్రమే కాదు, కానీ సముద్రపు చేపలను, ఆకాశ పక్షులను, భూమి మీద ప్రాకు ప్రతి జీవిని ఏలుడని దేవుడు వారితో చెప్పాను. వారితో అనగా ఎవరు? ఆదాము హవ్వ, మనుషులతో చెప్పాడు. మీరు భూమిని నిండించి అభివృద్ధి పొంది మీరు ఈ భూమి మీద ఉన్న సకల జీవరాశులను, ఏమండి సమస్తమును, సముద్రపు చేపలను, ఆకాశ పక్షులను, భూమి మీద ప్రాకు ప్రతి విధమైన జీవులను ఏలుడి అని దేవుడు ఎవరికి ఆజ్ఞ ఇచ్చాడంటే మనుషులమైన మనకు ఒక ఆజ్ఞ ఇచ్చాడు. ఏమండి, ఒక ప్రధానమంత్రి ఉన్నాడు అంటే కేవలము ఒక రాష్ట్రానికి మాత్రమే ప్రధానమంత్రి కాదు కదా, అన్ని రాష్ట్రాలకు ప్రధానమంత్రి ఆయనే. అంటే ఇప్పుడు ప్రధానమంత్రి కాబట్టి అన్ని రాష్ట్రాల నుంచి చూసుకుంటాను, కేవలం ప్రజల యోగక్షేమాలని చూసుకుంటానంటే కాదు. రోడ్లు సరిగ్గా ఉన్నాయో లేదో చూసుకోవాలి, పాడి పరిశ్రమ సరిగ్గా ఉన్నదో లేదో చూసుకోవాలి. అన్నిటికీ కూడా ప్రధానమంత్రి ఒక ఆయనే. అలాగే దేవుడు వీటన్నిటికీ భూమి మీద ఉన్న ప్రతి దానికి అధికారిగా ఎవరు నియమించాడంటే మనుషులమైన మనల్ని నియమించాడు. అయితే ఇందాక గలతీ 5:1 చదువుకున్నాం కదా, 2వ లైను, మీరు స్థిరముగా నిలిచి మరలా దాస్యమను కాడి క్రిందకు చిక్కుకొనకుడి అని చెప్తూ ఉన్నాడు. అయితే మనం ఎక్కడే పడిపోయామంటే సాతాను యొక్క ఉచ్చులో పడిపోయాము, పాపం అనే దాస్యములో పడిపోయాము. హవ్వమ్మ ఏం చేసిందంటే సాతాను చూపిన ఎర్రకు పడిపోయింది, సాతాను యొక్క కాడి క్రిందకు వెళ్ళిపోయింది. దేవుడు అధికారం చలాయించమని మనకు చెప్తే ఏమండి మనం ఎవరి కిందకి వెళ్ళిపోయాము? సాతాను చేతి కిందకి, పాపం అనే కాడి క్రిందకు, పాపం అనే దాస్యం క్రిందకు మనము వెళ్ళిపోయి ఉన్నాం. అండి, కుక్కకి బిస్కెట్లు వేసినట్లుగా సాతానుడు మనకి ఏం చేశాడంటే పాపము అనే ఎర్రను వేశాడు, చీకటి అనే ఎర్రను వేశాడు. ఆ ఫలము మీరు తిన్న రోజున మీరు దేవదూతల వలె కనిపిస్తారు.
అని ఎప్పుడైతే ఎర్రను చూపించాడో అవ్వమ్మకి వెంటనే ఏం పడిపోయింది? పాపములో పడిపోయింది. ఈనాడు సాతానుడు మనకు కూడా అనేకమైన వాటిని ఎర్ర చూపిస్తూ ఉన్నాడు. లోకములో ఉన్న రకరకాలైనటువంటి ఎర్రలను చూపిస్తూ ఉన్నాడు. దేని దాస్యం కిందన వెళ్ళిపోతూ ఉన్నావు? దేవుడు నీకు స్వతంత్రాన్ని ఇస్తే స్థిరముగా, పరిశుద్ధముగా, నీతిగా దేవుని సంఘంలో నిలబడి ఉండమని నీకు ఆజ్ఞ ఇస్తే సాతాను చూపించే ఎరకు నువ్వు చిక్కుబడిపోతూ ఉన్నావా? ప్రియ సహోదరి సహోదరుడా, రోమీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 16వ వచనం చదువుకుందాం. 137 పేజీ నెంబరు. రోమీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 16వ వచనము. లోబడుటకు దేనికి మిమ్మును మీరు దాసులుగా అప్పగించుకొందురో అది చావు నిమిత్తము పాపమునకే గాని నీతి నిమిత్తముగా విధేయతకే గాని దేనికి మీరు లోబడుదురో దానికే దాసులగుదరని మీరు ఎరుగరా? ఏమండి, లోబడుటకు దేనికి మిమ్మును మీరు దాసులుగా అప్పగించుకొందురో, దేనికి లోబడిపోతూ ఉన్నామో, ఏ పాపమునకు లోబడిపోతూ ఉన్నామో, ఏ దాస్యమునకు లోబడిపోతూ ఉన్నామో, ఎటువంటి అలవాట్లకు లోబడిపోతూ ఉన్నామో నువ్వు పరిశీలన చేసుకో ప్రియ సహోదరి సహోదరుడా. దేవుడు నీకు చెప్పిన పని ఒకటి, మనము చేస్తున్న పని ఒకటి. ఆనాడు యోనాని నినివే పట్టణానికి వెళ్ళమని దేవుడు చూపిస్తే, అయ్యా నినివే పట్టణస్థుల దోషాలు, ఆ యొక్క అవినీతి నాకు ఘోరమైన పాపంగా కనిపిస్తున్నది, నీవు వెళ్ళి నా సువార్తను వారికి ప్రకటించు అని యోనా గారిని దేవుడు ఏర్పాటు చేసుకుంటే యోనా గారు ఏం చేశారు? భయపడిపోయాడు. భయము అనే దాస్యము కింద వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయి తర్షీషునకు పారిపోయాడు. ప్రియ సహోదరి సహోదరుడా, తర్షీషునకు వెళ్ళే ఆ యొక్క ఓడను ఎక్కేశాడు. ఎందుకోసం అంటే భయము అనే దాస్యము ఆయన జీవితంలో ఉండిపోయింది. నీ జీవితంలో భయము అనే దాస్యం ఉన్నదా? దేనికి కొరకు దేవుడు నిన్ను పిలిచాడో, నువ్వు దేనికి దాసులుగా అప్పగించబడిపోతున్నావో నువ్వు పరిశీలన చేసుకో. చాలామంది ఈనాడు దేవదాసులు అయిపోతూ ఉన్నారు. ఏమండి, దేవదాసులు అంటే ఎవరు? దేవుడికి దాసులు కాదు, లోకానికి దాసులు, పాపానికి దాసులు, మందుకి దాసులు, విగ్రహారాధనకి దాసులు. చాలామంది ఏమండి లోకానికి దాసులు అయిపోతున్నారు. దేవుడు నిన్ను నీతిగా ఉండమని ఏర్పాటు చేసుకుంటే, పరిశుద్ధ జీవితం జీవించమని ఏర్పాటు చేసుకుంటే, సంఘానికి సమాజానికి మాదిరికరంగా ఉండాలి అని నేను ఏర్పాటు చేసుకుంటే దేనికి దాసుడిగా దాసురాలిగా అయిపోతూ ఉన్నావు? చాలామంది అండి స్నేహితులకు దాసులు అయిపోతూ ఉంటారు, కొంతమంది బంధుమిత్రులకు దాసులు అయిపోతూ ఉంటారు, కొంతమంది సమాజానికి దాసులు అయిపోతూ ఉంటారు. దేని వలన నీకు క్షేమకరమో దాని వెంబడి నువ్వు ఉండాలి తప్ప, ఏమండి పాపము ఎక్కడికి తీసుకువెళ్తుందో చెప్పండి? చావు దగ్గర తీసుకువెళ్తుందంట. మనం చదువుకున్నాం 16వ వచనం. లోబడుటకు దేనికి మిమ్ముని మీరు దాసులుగా అప్పగించుకొందురో అది చావు నిమిత్తముగా పాపమునకే గాని. మనం దేనికి మనము దాసులం అయిపోతూ ఉన్నామో అది కేవలము నిన్ను చావు దగ్గరికే తీసుకెళ్తుంది. సంసోనుని దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. ఎంతో బలమైన వ్యక్తిగా, ఎంతో శూరుడిగా దేవుడు ఉంచితే దేనికి బానిస అయిపోయాడండి సంసోను? దెలీలాకి బానిస అయిపోయాడు. చివరికి ఎక్కడికి తీసుకెళ్ళింది? దెలీలా యొక్క బానిసత్వము ఎక్కడికి తీసుకెళ్ళిందంటే చావు దగ్గరికి తీసుకెళ్ళిపోయింది. ఆయన దేవుని విశ్వాస, దేవుని పెట్టే, దేవుని చేత ఏర్పాటులో ఉన్న వ్యక్తే అయినప్పటికీ కూడా ఎప్పుడైతే పాపమునకు తాను అప్పగించుకున్నాడో, దాసునుగా అప్పగించబడిపోయాడో, చివరికి ఎక్కడికి వెళ్ళిపోయాడు? చావు గోతి దగ్గరికి వెళ్ళిపోయాడు. నువ్వు నీ పొలానికి దాసిగా ఉండిపోతూ ఉన్నావా? నువ్వు చేస్తున్న వ్యాపారానికి దాసిగా ఉండిపోతూ ఉన్నావా? నువ్వు చదువుకుంటున్న చదువుకి దాసులుగా ఉండిపోతూ ఉన్నావా? ఎటువంటి దాస్యత్వంలో నువ్వు జీవిస్తూ ఉన్నావు? దేవుడు స్వతంత్రులుగా నన్ను చేసినప్పటికీ, మన పాపములు క్షమించి మనల్ని విడిపించినప్పటికీ
ఇంకా నువ్వు అదే పాపంలో పడిపోతూ ఉన్నావు. పౌలు అంటూ ఉంటాడు, వెనుకున్నవి మరచి ముందున్న వాటికే నేను గురి వద్దకే పరిగెడుతూ ఉన్నాను. నీ గురి ఏసే అయి ఉండాలి. నీ గురి నీ పొలమో, నీ యొక్క ఆస్తిపాస్తులో, నీ యొక్క చదువో, నీ అందమో, లేదా నీ యొక్క ఉద్యోగమో, నీ యొక్క భర్త, నీ భార్య, నీ బిడ్డలో అయి ఉండకూడదు. నీ గురి దేవుడై ఉండాలి. నీ గురి వెనకున్నవి మరిచి ముందున్న వాటి వరకే నువ్వు పరిగెత్తాలి. అటువంటి అనుభవంలోకి నువ్వు వస్తూ ఉన్నావా ప్రియ సహోదరి సహోదరుడా? చాలామంది దేవునికి దాసులు కాదు, లోకానికి దాసులు, పాపానికి దాసులు, మందుకు దాసులు. దేవుడు నిన్ను నన్ను రక్షించాడు. దాసులుగా ఉండడానికి దేవుడు నిన్ను నన్ను పిలవలేదు. దాసత్వము నుండి విడిపించడానికి దేవుడు నిన్ను నన్ను పిలిచాడు. ఐగుప్తీయులు 400 ఐగుప్తు దేశంలో ఇశ్రాయేలు ప్రజలు 400 సంవత్సరాలు బానిసలుగా ఉండిపోయారు. వారు పడుతున్న వేదనను చూశాడు దేవుడు, కష్టమును చూశాడు దేవుడు, బాధలను చూశాడు, వెట్టి చాకిరి ఎలా చేస్తున్నారో చూశాడు, వారి యొక్క కన్నీటిని చూశాడు. చూసి తన ప్రజలను విడిపించాలని ఇష్టపడి ఐగుప్తు దేశము నుండి మోషేని ఏర్పాటు చేసుకొని విడిపిస్తూ ఉన్నప్పుడు బాగానే వెళ్తూ ఉన్నారు. కొద్ది సమయము, కొన్ని రోజులు బాగానే వెళ్ళారు, కొన్ని రోజులు బాగానే ప్రయాణమై ముందుకు ఇశ్రాయేలు దేశం వైపు కొనసాగింపబడ్డారు. ఇశ్రాయేలు కొన్ని రోజులైన తర్వాత అంటూ ఉన్నారు, అయ్యా మోషే, మమ్మల్ని ఎందుకు ఈ యొక్క ప్రాంతము, అరణ్య ప్రాంతము తీసుకొచ్చావు? ఇక్కడ చంపివేయడానక? మేము వెట్టి చాకరి చేస్తున్నప్పటికీ మాకు కడుపు నిండా ఆహారం దొరికేది అండి, త్రాగడానికి నీళ్లు దొరికాయి, తినడానికి మాంసము దొరికేది. ఈ యొక్క ఎడారి ప్రాంతంలో, అరణ్య ప్రాంతంలో మమ్మల్ని తీసుకువచ్చి ఏమీ పెట్టకుండా మమ్మల్ని, మా పిల్లలను, మా పశువులను చంపేస్తావా అని ఏమండి తిరుగుబాటు చేశారు ఇశ్రాయేలు ప్రజలు. దేవుడే అనేకమైన కార్యాలు చేసి తీసుకొచ్చాడు, ఎన్నో అద్భుతాలు చేసి చూపించి ఐగుప్తీయులందరికీ వారికి దాస్యత్వం నుండి విడిపించాడు దేవుడు. అయినప్పటికీ కూడా ఇవన్నీ మర్చిపోయారు. మనం కూడా అంతే కదా. దేవుడు ఏదైతే మన జీవితంలో మేలులు చేస్తూ ఉన్నాడో అవి మర్చిపోతాం. కష్టంగా ఉన్నప్పుడు దేవుడు ఎంత మేలుని చేశాడో అది మర్చిపోతూ ఉంటాం. అనారోగ్యంగా ఉన్నప్పుడు దేవుడు ఎంత స్వస్థతనిచ్చాడో అది మర్చిపోతూ ఉంటాం. అపాయకరమైన పరిస్థితులు ఉన్నప్పుడు దేవుడు ఎలా విడుదల తెచ్చేశాడో అది మర్చిపోతూ ఉంటాం. చిన్న సమస్య వస్తే వెంటనే దేవుని మీద నింద వేస్తాం. ప్రియ సహోదరి సహోదరుడా, మన యొక్క భక్తి జీవితం ఎలా ఉన్నది? రోమీయులకు రాసిన పత్రిక 7వ అధ్యాయము చదువుకున్నాం కదా. 18వ వచనం నుండి కొన్ని వచనాలు మనం చదువుకుందాం. రోమీయులకు రాసిన పత్రిక 7వ అధ్యాయము 18వ వచనము. నా యందు అనగా నా శరీరమందు మంచిది ఏదియు నివసింపదని నేను ఎరుగుదును, మేలైనది చేయవలనని కోరిక నాకు కలుగుచున్నది, కానీ నాకు దాని చేయుట నాకు కలుగటలేదు. చాలండి. ఇక్కడ పౌలు అంటూ ఉన్న మాట ఏంటో తెలుసా? 17వ వచనం, 18వ. అనగా నా శరీరమందు మంచిది ఏదియు నివసింపదని నేను ఎరుగుదును, మేలైనది చేయవలని కోరిక నాకు కలుగుచున్నది, కానీ దాన్ని చేయుట నాకు కలుగటలేదు. లోపల మనసు అయితే చెప్తూ ఉన్నది, మేలు చేయి, నువ్వు మంచి చేయి అని చెప్తూ ఉన్నది, కానీ శరీరం అంటూ ఉన్నదంట నువ్వు అది చెయ్యొద్దు అని చెప్తూ ఉన్నదంట. మనము కూడా చాలా సందర్భాల్లో ఏదైతే విడిచిపెట్టామో దాని దగ్గరికే వెళతా ఉంటాం. వాక్యం మన జీవితాల్లో ఉంటుంది, వాక్యము మన హృదయాల్లో ఉంటుంది. అయినప్పటికీ కూడా శరీరము ఏది చెప్తుందో అదే చేస్తూ ఉంటాం. మనసేమది చేయడం తప్పు అని చెప్తూ ఉంటుంది. ఏమండి, ఆ మాటలు మాట్లాడడం తప్పు అని చెప్తూ ఉంటుంది, ఆ చూపులు చూడడం తప్పు అని చెప్తుంది, ఆ నడవడిక నడవడం తప్పు అని చెప్తుంది. ఏమండి, అక్క సినిమాలు సీరియల్ చూడొద్దని చెప్తూ ఉంటుంది మనసేమో. అయితే సమయం సాయంత్రం 7:30, 8 అయ్యేసరికి ఆటోమేటిక్గా చెయ్యి ఆ స్విచ్ దగ్గరికి వెళ్ళిపోతూ ఉంటుంది. మనస్సు చెప్పినట్టు నువ్వు చేస్తే నువ్వు బాగుపడతావు. శరీరము చెప్పినట్టు నువ్వు నడుచుకుంటే లోకములో, పాపములో, దాస్యములో పడిపోతావు. ప్రియ సహోదరి సహోదరుడా, నేను చేయగోరు మేలు చేయక
చేయగోరని కీడు చేయుచు ఉన్నాను. మనసేమో మేలు చేయమని కోరుతూ ఉన్నదంట, శరీరమేమో కీడు చేయమని కోరుతూ ఉన్నది. మనసులో తెలుసు నువ్వు నరహత్య చేయకూడదని తెలుసు, దొంగిలించకూడదని తెలుసు, అబద్ధ సాక్ష్యం పలకకూడదని తెలుసు, ఏమండి తల్లిదండ్రులను సన్మానించాలని తెలుసు. అయితే మనసులో ఈ వాక్యాలన్నీ తెలుసు, అయితే శరీరం అంటది నువ్వు నరహత్య చెయ్యి అని చెప్తా ఉంటుంది. ఏమండి నువ్వు దొంగతనం చెయ్యి అని చెప్తా ఉంటుంది, నువ్వు మోహపు చూపులు చూడు అని చెప్తా ఉంటుంది, పాపం వైపు నడువు అని చెప్తా ఉంటుంది శరీరము. మేలైనది చేయక మేలు చేయాలని ఆశ అయితే ఉంటుంది, కానీ కీడునే చేస్తామంట పౌలు అంటూ ఉన్న మాటలు. ఏమండి ఆ యొక్క కోల్కతాలో హాస్పిటల్లో జరిగిన సంఘటన, ఆమె డాక్టరే, 31 సంవత్సరాలంట ఆమెకు వయసు, ఆమె డాక్టరే, ఆమెను పాడు చేసింది తన సీనియర్ డాక్టర్ అంట. ఏమండి ఎంత భయంకరమైన పరిస్థితి. ఆయన చదువుకున్నాడు, ఆయన తెలియదంటారా తప్పు అని తెలుసు, మనసులో చేస్తున్న తప్పు అని, అయినప్పటికీ కూడా శరీరం ఏది చెప్తే అది చేయడానికి ఇష్టపడ్డాడు. ఈనాడు ప్రజలు కూడా బైబిల్లో అదే కదా ఉన్నది. మనసులో వాక్యం ఉంటుంది, మంచి మాటలు ఉంటాయి, పెద్దలు చెప్పిన విషయాలు గుర్తు ఉంటాయి, అయినప్పటికీ కూడా శరీరం ఏం చెప్తూ ఉన్నదో దాన్ని వెంబడేస్తాం. శరీరం అనే దాస్యంలో పడిపోతూ ఉన్నారు చాలామంది. 20 వచనం, నేను కోరని దానిని చేసిన ఎడల దాన్ని చేయనది నా యందు నివసించి పాపమే గాని ఇకను నేను కాదు. కాబట్టి మేలు చేయగోరు నాకు కీడు చేయుట కలుగుచున్నదని ఒక నియమము నాకు కనబడుచున్నది. అంతరంగ పురుషుని బట్టి దేవుని ధర్మశాస్త్రమందు నేను ఆనందించుచున్నాను గాని వేరొక నియమము నా అవయవములో ఉన్నట్టు నాకు కనబడుచున్నది. అది నా మనస్సునందున్న ధర్మశాస్త్రముతో పోరాడుచు నా అవయములలోనున్న పాప నియమమునకు నన్ను చెరపట్టి లోబరుచుకొనుచున్నది. కాబట్టి మనస్సు ఒక నియమము చెప్తూ ఉన్నదంట. మనసు ఏం చెప్తుంది? బైబిల్ అలా ఉన్నది కదా, ఇలా ఉన్నది కదా, నువ్వు అలా నడవాలి కదా, మంచి త్రోవల్లో నువ్వు నడవాలి కదా, ఇతరులకు కీడు చేయకూడదు కదా, మేలే చేయాలి కదా అని చెప్తూ ఉంటే, ఏమండి మనస్సుకు వ్యతిరేకంగా నడుస్తుందంట శరీరము. నువ్వు వారిని దూషించు, కాని రాని మాటలు వారిని అను, వారికి కీడే తలబెట్టు అని శరీరం చెప్తా ఉంటుందంట. దేని మాటను వింటూ ఉన్నావు నువ్వు? నీ మనసు చెప్పే మాటను వింటూ ఉన్నావా? నీ శరీరం చెప్పే మాట వింటూ ఉన్నావా? ప్రియ సహోదరి సహోదరుడా, నిన్ను నువ్వు పరిశీలన చేసుకో. ఏమండి కింద 24వ వచనం, అయ్యో నేనెంత దౌర్భాగ్యుడను, ఇట్టి మరణమునకు లోనగు శరీరము నుండి నన్నెవడు విడిపించును అని ఈ పౌలు గారు వేదనకరమైన కేకను వేస్తూ ఉన్నాడు. ఏమండి బాధ నుండి వచ్చిన ఆర్తనాదము చేస్తూ ఉన్నాడు. అయ్యో నేనెంత దౌర్భాగ్యుడను, దేవుని వాక్యము తెలిసిన వ్యక్తినే, దేవుని నియమాలు తెలుసుకున్న వ్యక్తినే, అనేకమైన సంవత్సరాల నుండి దేవుని సన్నిధికి వస్తూ ఉన్నాను, దేవుని వాక్యాన్ని వింటూ ఉన్నాను, ప్రార్థనలు చేస్తూ ఉన్నాను, అయినప్పటికీ కూడా నా శరీరం ఏది చెప్తే అదే చేస్తున్నాను తప్ప దేవుడిచ్చిన నియమాలకు నేను దూరం అయిపోతూ ఉన్నాను. నేను ఎంత దౌర్భాగ్యుడను, దౌర్భాగ్యపు స్థితిలో ఉన్నాను అని వేదనకరమైన కేకను వేస్తున్నట్లుగా మనము చూస్తూ ఉన్నాం. ఎప్పుడైనా నువ్వు చేస్తున్న తప్పిదమును బట్టి, పాపమును బట్టి, అయ్యా ప్రభువా నేను ఈ పాపములో పడిపోయాను, తండ్రి నేనెంత దౌర్భాగ్యుడను, నీవిచ్చిన నియమాలను నేను మీరాను ప్రభువా అని నువ్వు ఎప్పుడైనా సరే అంటూ ఉన్నావా? ఎప్పుడైనా సరే ఆర్తనాదము చేసావా? బాధపడ్డావా? లేదు. దేవుని సన్నిధికి వస్తున్నా వెళ్తూ ఉన్నామని, నామకార్థమైన భక్తి చేస్తూ ఉన్నామని తప్ప నిజమైన భక్తి ఎవరైనా చేస్తున్నట్టు ఎవరూ చేయట్లేదు. ప్రియ సోదరి సోదరుడా, కొన్నిసార్లు అలవాట్లు అనేవి చాలా ఆనందంగా ప్రారంభం అవుతాయంట. త్రాగుడు అనేది చాలా ఆనందంగా ప్రారంభం అవుతుంది. అవునండి, పాపము చాలా ఆనందంగా ప్రారంభం అవుతుంది, జోదము చాలా ఆనందంగా ప్రారంభం అవుతుంది. అవునండి, బానిసత్వము చాలా ఆనందంగానే ఉంటుంది. ఎవరికి బానిస అయిపోతూ ఉన్నావు? ఒక స్త్రీకి బానిస అయిపోతూ ఉన్నావా? ఒక పురుషుడికి బానిస అయిపోతూ ఉన్నావా?
నీ బంధువులకి స్నేహితులకి బానిసలుగా అయిపోతూ ఉన్నావా? మొదట అది చాలా ఆనందంగానే ఉంటుంది, ఏమండి? కానీ దాని ముగింపు ఎలా ఉంటుందో తెలుసా? ఆవేదనతో, కన్నీటితో ముగింపుగా ఉంటుందంట. నువ్వు త్రాగుతా ఉన్నా మొదట బాగానే ఉన్నది, ఆనందంగానే ప్రారంభించావు. కానీ ఆ త్రాగుడు వల్ల నీ కుటుంబం పతనం అయిపోతూ ఉన్నది. అది నీకు అర్థమవుతూ ఉన్నదా? ఆ త్రాగుడే నిన్ను చావుకు తీసుకువెళ్తూ ఉంటుంది. ఇందాక చదువుకున్నాం కదా మనము, ఏమండి? రోమపత్రిక 6వ అధ్యాయము 16వ వచనము, లోబడుటకు దేనికి మిమ్మల్ని మీరు దాసులుగా అప్పగించుకుంటూ, దేనికి మనము దాసులుగా అప్పగించేసుకుంటూ ఉన్నామో, త్రాగుడికే కానివ్వండి, పాపమునికే కానివ్వండి, వ్యభిచారానికే, జోదానికే కానివ్వండి, సిగరెట్లకే కానివ్వండి, ఎటువంటి వాటికి మనం దాసులుగా అప్పగించేసుకుంటున్నామో మన జీవితాలను, మన శరీరాలను, అది ఎక్కడికి నడిపిస్తుందో తెలుసా? అది చావు నిమిత్తముగా, పాపమునకే గాని నీతి నిమిత్తముగా, విధేయతకే గాని దేనికి మీరు లోబడుదురో దానికే దాసులు అయిపోతారని బైబిల్ గ్రంథము సెలవిస్తూ ఉన్నది. అండి, అలవాటు అనేది ఆనందంగా ప్రారంభం అవుతుందంట, కానీ దాని ముగింపు అంట చాలా భయంకరమైన వేదనతో ముగిస్తుందంట. నువ్వు చేస్తున్న పాపము నీ కుటుంబాన్ని రోడ్డున పాలు చేస్తుంది, నీ బిడ్డల జీవితాన్ని భవిష్యత్తు లేకుండా చేస్తుంది. ప్రియ సహోదరి సహోదరుడా, నువ్వు దేనికి బానిసవైపోతూ ఉన్నావు? వ్యభిచారానికి బానిసవైపోయేవారు కొంతమంది, వివాహాలు అయిన తర్వాత కూడా, వివాహాలు అయిన వారు బానిసలైపోతూ ఉన్నారు అండి, వివాహం కాని వారు బానిసలైపోతూ ఉన్నారు, త్రాగుడికి బానిసలైపోతున్నారు, జోదాలకు బానిసలైపోతున్నారు, బెట్టింగ్లకి అండి, టీవీలకి, సెల్ ఫోన్లకి బానిసలైపోతూ ఉన్నారు. ప్రియ సహోదరి సహోదరుడా, ఎలా ఉన్నది మన జీవితం, ఆత్మీయ జీవితము? ఏమండి, నేను ఆధ్యాత్మిక స్వాతంత్రం గురించి మాట్లాడుతూ ఉన్నాను. దేవుడు నీకు నాకు స్వాతంత్రాన్ని ఇచ్చాడు. గలతీ 5:17 చదువుకున్నాం. 5వ అధ్యాయం 1వ వచనంలో 171, ఈ స్వాతంత్రం అనుగ్రహించి క్రీస్తు మనలను స్వతంత్రులుగా చేసి ఉన్నాడు, కాబట్టి మీరు స్థిరముగా నిలిచి ఉండాలి. దేవుడు అనుగ్రహించిన ఈ స్వాతంత్రములో స్థిరముగా నిలిచి ఉండాలి. ఈ లోకానుసారంగా మనం చూసినట్లయితే, భౌతికంగా మనం చూసినట్లయితే ఎంతోమంది కృషి చేశారు, ఎంతోమంది చనిపోయారు భారతదేశానికి స్వాతంత్రం రావాలని. ఎంతోమంది ప్రాణత్యాగాలు చేశారు, కుటుంబాలను విడిచి, ఏమండి, యుద్ధాలను చేశారు. అయితే దానికి ప్రతిఫలముగా, వారి ప్రాణాలకు ప్రతిఫలముగా, ఏమండి, భారతదేశానికి స్వాతంత్రాన్ని తీసుకొచ్చారు బ్రిటిష్ వారి చేతిలో నుండి. అయితే నిజానికి భారతీయులందరికీ స్వాతంత్రం ఉన్నదా అంటే ఇంకనూ లేదు. ఏమండి, ఒక స్త్రీ స్వతంత్రంగా రోడ్డు మీద నడిచి వెళ్ళే స్వాతంత్రము లేదు. రాత్రులు, ఏమండి, పురుషులైనా స్త్రీలైనా స్వతంత్రంగా బయటికి వచ్చే స్వాతంత్రత లేదు. దొంగలు ఎక్కువైపోయారండి, దోచుకునేవారు ఎక్కువైపోయారు. ఏమండి, ఇంకా లంచగొండితనంతో మన యొక్క భారతదేశము మునిగిపోతూ ఉన్నది. ఎక్కడికి వెళ్ళిన లంచాలు లంచాలు లంచాలు. ఇంకను భారతదేశము వెనకబడిన స్థితిలో ఎందుకున్నదో తెలుసా? మనల్ని మనమే దోచుకుంటా ఉన్నాము. పేదవాడినే దోచుకుంటూ ఉన్నారు అధికారులు. న్యాయము కరువైపోతూ ఉన్నది. అంటే ఇంకా స్వతంత్రత భారతీయులకు లేదు. మన మీద జరుపుకుంటూ ఉన్నాం ఆగస్టు 15 రోజున స్వతంత్ర దినోత్సవం. కానీ నిజానికి స్వతంత్రం వచ్చిందంటే స్వతంత్రం బ్రిటిష్ వారి నుండి వచ్చింది, కానీ మన వారు మనల్నే తొక్కివేస్తూ ఉన్నారు. ఇంకను అంటరానితనము, ఇంకను, ఏమండి, తక్కువ కులం వారు, తక్కువ జాతి వారు, నువ్వు డబ్బు లేని వాడివి, నువ్వు అందము లేని వాడివి, నీకు పేరు ప్రఖ్యాతులు లేవు, నీకు అందచందాలు లేవు, మేడమిద్దలు లేవు, బంగారం లేదు, ఆస్తిపాస్తులు లేదు అని ఇంకను అణచివేతలోనే ఉన్నాము భారతీయులుగా. క్రీస్తు అంటూ ఉన్నాడు, నేను అనుగ్రహించిన ఈ స్వాతంత్రము, ఏమండి, క్రీస్తు మనల్ని స్వతంత్రులుగా చేస్తున్నాడు, కాబట్టి మీరు స్థిరముగా నిలిచి మరలా దాస్యమను కాడి క్రింద చిక్కుకొనకుడి. దాస్యం అనే
అండి కాడి క్రింద చిక్కుబడిపోవద్దు అని బైబిల్ లేఖనాలు సెలవిస్తూ ఉన్నాయి. అయినప్పటికీ వాక్యాన్ని ఎరిగి కూడా మనము ఎక్కడ చిక్కుబడిపోతూ ఉన్నాం? పాపానికి దాసులు అయిపోతూ ఉన్నాం, సాతానికి దాసులు అయిపోతూ ఉన్నాం. దేవునికి దాసులుగా ఉండవలసిన నువ్వు నేను సాతానికి దాసులు అయిపోతూ ఉన్నాం. ప్రియ సహోదరి సహోదరుడా, కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయము 17వ వచనం, పేజ్ నెంబర్ 160. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయము 17వ వచనము. 3వ అధ్యాయం 17వ వచనము. ప్రభు యొక్క ఆత్మ ఎక్కడ ఉండునో అక్కడ స్వాతంత్రం ఉండును. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ప్రభు యొక్క ఆత్మ ఎక్కడ ఉండునో అంటే అది నీ కుటుంబంలో ఉంటే నీ కుటుంబానికి స్వతంత్రత వస్తుంది. అది మన సంఘములో ఉంటే మనకు స్వతంత్రత వస్తుంది. నువ్వు చేస్తున్న పని దగ్గర ఉంటే అక్కడ స్వతంత్రం వస్తుంది. ప్రభు యొక్క ఆత్మ ఎక్కడ ఉండునో అక్కడ స్వతంత్రం ఉండును అంట. ప్రభు యొక్క ఆత్మ ఎక్కడ ఉండునో అక్కడ దాస్యపు కాడి విరుగును అని దాని అర్థము. మన ఇంట్లో దేవుని యొక్క ఆత్మ కనుక ఉంటే, మన జీవితాల్లో కనుక దేవుని యొక్క ఆత్మ కనుక ఉంటే దాస్యపు కాడి విరిగిపోతుందంట. ఇంకను ప్రభు యొక్క ఆత్మ అనే కుటుంబాల్లో ఉండట్లేదా? మన వ్యక్తిగత జీవితాల్లో ఉండట్లేదా? మనం పనిచేస్తున్న ఆ స్థలంలో ఉండట్లేదా అంటే ఇంకను దాస్యపు కాడి క్రిందే మనం ఉన్నాం. ఇంకను ప్రభు యొక్క ఆత్మ మన జీవితాల్లోకి రాలేదు. ఆయన ఎప్పుడు వద్దామా అని చూస్తూ ఉన్నాడు నీ జీవితాల్లోకి, మన కుటుంబాలకి, మన సంఘంలోనికి. ప్రభు యొక్క ఆత్మ ఎక్కడ ఉండునో అక్కడ స్వతంత్రత ఉండును అని బైబిల్ లేఖనాలు సెలవిస్తూ ఉన్నాయి. ప్రభు ఆత్మ నీలో ఉన్నదా? నీలో నివసిస్తూ ఉన్నదా? సాతాను యొక్క ఆత్మ నీలో నివసిస్తూ ఉన్నదా? ప్రియ సహోదరి సోదరు, పరిశీలన చేసుకో. సాతాను యొక్క ఆత్మ నీలో ఏలుబడి చేస్తూ ఉన్నట్లయితే, అధికారము చలయిస్తున్నట్లయితే నువ్వు నరకానికి పాత్రురాలవి. దేవుని యొక్క ఆత్మ గనక నీలో ఉన్నట్లయితే ప్రతి ఒక్క కాడి విరగొట్టబడుతుంది, ప్రతి ఒక్క దాస్యపు కాడి విరగొట్టబడుతుంది. ఎక్కడ? దేవుని ఆత్మ చేత. ఇంకా నువ్వు దాస్యము అనే కాడి క్రిందే ఉండడానికి ప్రజలు ఇష్టపడుతూ ఉన్నారు. పాపమే వారిని ఏలుబడి చేస్తున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ప్రియ సోదరి సోదరుడా, ఎలా ఉన్నది మన భక్తి జీవితము? దేవుడు మనకు స్వాతంత్రాన్ని ఇచ్చాడే, కొన్ని నియమాలు పెట్టాడే, అవి పాటిస్తే మనకు ఏం కలుగుతుంది? స్వతంత్రం కలుగుతుంది. మన పాపముల నుండి విడుదల కలిగించాడు దేవుడు. లోకపు ఆశలు విడుదల కలిగించాడు దేవుడు. తిరిగి మనం స్థిరంగా ఉండవలసిన మనము తిరిగి ఏమండి కాడి క్రింద చిక్కుబడిపోతూ ఉన్నామంట. దేనికి మనము త్రోవనిస్తూ ఉన్నాం? దేవునికి మక్కువ చూపిస్తూ ఉన్నాం? దేనికి బందీలుగా మనము వెళ్ళిపోతూ ఉన్నాం? మన జీవితాన్ని మనము నడిపించాలి తప్ప, దేవుని చేత నడిపింపబడాలి తప్ప, ఏమండి ఏ త్రాగుడో, ఏ వ్యభిచారమో, ఏ దొంగతనమో, ఏ వ్యసనాల్లో మన జీవితాన్ని ఏలుబడి చేయకూడదు. మనం చెప్పినట్టు మన శరీరం నడవాలి తప్ప, మనం అనుకున్నట్టు మన నాలిక మాట్లాడాలి తప్ప, ఏమండి మనసులో నుండి ఏ మాటలు వస్తున్నాయి ఆ మాటలు రావాలి తప్ప, అటువంటి చూపులు రావాలి తప్ప, శరీరము చెప్పినట్లుగా మనం నడిస్తే మనము సాతాను కాడి క్రిందకి వెళ్ళిపోతాం. ప్రియ సహోదరి సహోదరుడా, ప్రభు యొక్క ఆత్మ ఎక్కడ ఉంటుందో అక్కడ దాస్యపు కాడి విరగొట్టబడుతుంది. న్యాయాధిపతుల గ్రంథము 15వ అధ్యాయం 14వ వచనం. న్యాయాధిపతుల గ్రంథము 15వ అధ్యాయము 14వ వచనం. అతడు లేహికి వచ్చే వరకు ఫిలిష్తీయులు అతన్ని ఎదుర్కొని కేకలు వేయగా యెహోవా ఆత్మ అతని మీదకి బలముగా వచ్చినందున అతని చేతులకు కట్టబడిన తాళ్ళు అగ్ని చేత కాల్చబడిన జనుప నారవలే నాయను. సంకెళ్లను అతని చేతుల మీద నుండి
విడిపోయెను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఎప్పుడైతే ఈ ఫిలిష్తీయులు ఈ యొక్క సంసోన్ని పట్టుకొని చేతులు గట్టిగా కట్టేశారంట, కట్టేసి బంధించి సంఖ్యలతో కట్టేసి బంధించి తీసుకొని వస్తూ ఉంటే కేకలు వేశాడంట సంసోను. ఎప్పుడైతే కేకలు వేశాడో ప్రభు యొక్క ఆత్మ అతని మీదకి వచ్చి అగ్నివలే వచ్చి ఏమండి అతను కట్టబడిన ఆ కట్లను కాల్చివేసిందంట. ఎప్పుడైతే నీకు ఒక కాడి కట్టబడి ఉన్నదో నువ్వు ప్రభు సన్నిధికి వచ్చి ప్రార్థన చేయాలి. ప్రార్థన చేసినప్పుడు పరలోక సన్నిధి నుండి దేవుడు అగ్ని చేత ఆ కాడిని కాల్చివేస్తాడు. ఏమండి ఏ వస్తువుని కాల్చినా సరే దాని రూపం మారిపోతుందా మారదా? ఒక బాటిల్ని మనం అగ్నిలో వేస్తే దాని రూపం ఏమైపోతుంది? బాటిల్ రూపం ఉండదు, ఏదో రూపంలో మారిపోతుంది. ఒక కుర్చీని వేసినా, ఏమండి ఒక బట్టలను వేసినా, లేదా బంగారాన్ని వేసినా, ఎంత విలువ కలిగిన దాన్ని వేసినా సరే దాని రూపము మారిపోతుంది. ఎప్పుడైతే మనము దేవుని యొక్క ఆత్మచేత కాల్చబడతామో మన రూపము కూడా రూపాంతరము చెందబడుతుంది. పాపము అనే కాడి విరగొట్టబడుతుంది. ప్రతి కట్ల నుండి విడిపించగల సమర్థుడు మన యేసయ్య. కానీ మనం అడగాలి, ప్రభువా ఈ కాడి నుండి నన్ను విడిపించు. నువ్వు ఎటువంటి దాస్యంలో ఉన్నారు? కొంతమంది భయం పడతా ఉంటారు. భయం అనే దాస్యము. పేతురు యేసు ప్రభు వారిని పట్టుకున్నప్పుడు సైనికులు పేతురు దగ్గరికి ఒక చిన్న అమ్మాయి వచ్చిందంట. చిన్న అమ్మాయి వచ్చి, అంకులు నువ్వు యేసు ప్రభువుతో ఉన్నవాడివే కదా, ఆ రోజు నేను అక్కడ చూశానంటే, లేదు యేసు ఎవరో నాకు తెలియదు అని చెప్పి చిన్న పిల్లకు కూడా భయపడిపోయాడు. ఎవరు? దేవుని యొక్క శిష్యుడైన పేతురు గారు. అలా ముమ్మారు బొంకాడంట. యేసు ఎవరో నాకు తెలియదు అని బొంకాడంట. నిన్ను కూడా ఎవరన్నా అడుగుతుంటే నువ్వు క్రైస్తవుడివా, నువ్వు దేవుని బిడ్డవా అని అడిగితే, లేదండి నేను బాప్తిసం తీసుకోలేదు, చర్చికి అప్పుడప్పుడు వెళ్తాను అంతే అని వారికి భయపడిపోతారు కొంతమంది. ఏంటో మరి భయం అనే దాస్యం కింద నువ్వు ఉంటూ ఉన్నావు. అదే పేతురు ఏమండి మేడగదిలో ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు పేతురు మీదకి పరిశుద్ధాత్మ దిగి వచ్చినప్పుడు ఏం జరిగిందో తెలుసా? ఆయనకు పట్టిన భయమంతా పోయిందంట. అదే పేతురు ప్రసంగం చేస్తే మొదటిసారి 3,000 మంది రక్షణ పొందారు. ఎంతమంది? 3,000 మంది రక్షణ పొందారు. అదే రెండవ ప్రసంగానికి ఎంతమంది రక్షింపబడ్డారు తెలుసా? 5,000 మంది రక్షింపబడ్డారు. దేవుని ఆత్మ చేత మనం నింపబడితే, దేవుని ఆత్మలో కనుక మనం మునిగి తేలినట్లయితే మనలో ఉన్న పాపము, భయము, బలహీనత, సమస్త విధమైన లోకాశలు కూడా తొలగిపోతాయి. నువ్వు అడగాలి ప్రభు సన్నిధిలో ఉండి. మేడగదిలో ప్రార్థన చేసినప్పుడు పేతురు గారి మీదకి పరిశుద్ధాత్మ దేవుడు దిగి వచ్చినట్లుగా మనం ప్రార్థన చేసినప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు మన మీద కూడా దిగి వస్తాడు. వచ్చినప్పుడు మనకున్న ప్రతి ఒక్క కాడిని కొడతాడు. మనం ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. ఏమండి అలాగే తోమా గారు అనుమానం అనే దాస్యం కింద ఉన్నాడు. ఏమండి అనుమానం అనే దాస్యం కింద ఉన్నాడు. ఎవరు? తోమా గారు. అదే తోమా అన్నాడు, నేను యేసుని నమ్మను, ఆయన తిరిగి లేవడం ఏంటి, ఆయన తిరిగి మీ మధ్యకి రావడం ఏంటి, ఒకవేళ ఆయన నాకు కనిపించినా సరే ఆయన చేతులు గాయాల్లో నేను వేలు పెట్టి చూడాలి, ఆయన కాళ్ళ గాయాల్లో నేను వేలు పెట్టి చూడాలి, అప్పుడే నమ్ముతాను నేను అన్నాడు. అండి దేవుడు ఎప్పుడైతే ప్రత్యక్షమయ్యాడో పశ్చాత్తాపడ్డాడు తోమా. అనుమానం పోయింది. అండి మేడగదిలో 120 మంది ప్రార్థన చేస్తున్నప్పుడు ఈ యొక్క తోమా గారి మీదకి పరిశుద్ధాత్మ వచ్చినప్పుడు పరిశుద్ధాత్మతో నింపబడి అనుమానాన్ని పోగొట్టుకున్నాడు. ఇశ్రాయేలు దేశము అంటే ఈ భూ ప్రపంచం మీద మధ్య భాగము నుండి ఆయన బయలుదేరి మన భారతదేశానికి ఏం తీసుకొచ్చాడు? సువార్తను తీసుకొచ్చాడు. ఆయన ద్వారానే మనకు సువార్త మన భారతదేశం వచ్చింది. ప్రియ సహోదరి సోదరుడా, నీలో ఉన్న భయము పోగొట్టాలన్నా, నీలో ఉన్న అనుమానము
పోగొట్టాలన్నా, ఎటువంటి దాస్యము కాడి విరగొట్టబడాలి అన్నా సరే మనము పరిశుద్ధాత్మ చేత నింపబడాలి, అగ్ని చేత కాల్చబడాలి. ఎలా అయితే ఫిలిష్తీయులు సంసోను పట్టుకొని బంధించారో, కేకలు పెడుతూ ఉన్నాడు సంసోను. వెంటనే పరిశుద్ధాత్మ దేవుడు అగ్ని చేత దిగివచ్చి ఆ సంఖ్యలను కాల్చివేసి ఆయన బంధముల నుండి విడదీశాడు. నీవు ఏ బంధాల చేత కొట్టబడి ఉన్నావో, కట్టబడి ఉన్నావో దాన్ని విడిపించగల సమర్థుడు మన యేసయ్య. మన యేసయ్య. ఎప్పుడు మనం ప్రార్థన చేసినప్పుడు దేవుడు ప్రతి విధమైన బంధాలను విరగొడతాడన్నమాట. మంచి పాట ఉన్నది. అగ్ని మండించు నాలో, అగ్ని మండించు, అగ్ని మండించు నాలో, అగ్ని మండించు, పరిశుద్ధాత్ముడా నాలో అగ్ని మండించు, నాలో అగ్ని మండించు, పరిశుద్ధాత్ముడా నాలో అగ్ని మండించు, నాలో అగ్ని మండించు. అగ్ని మండుచుండెనే, పొద కాలిపోలేదుగా. అగ్ని మండుచుండెనే, పొద కాలిపోలేదుగా. అగ్నిలో నుండే నీవు మోషేను దర్శించినావే. అగ్నిలో నుండే నీవు మోషేను దర్శించినావే. అగ్ని మండించు నాలో, అగ్ని మండించు, అగ్ని మండించు నాలో, అగ్ని మండించు, పరిశుద్ధాత్ముడా నాలో అగ్ని మండించు, నాలో అగ్ని మండించు. అగ్ని కాల్చివేసేనే, సిద్ధం చేసిన అర్పణను. అగ్ని కాల్చివేసేనే, సిద్ధం చేసిన అర్పణను. అగ్ని ద్వారానే నీవు గిద్యోన్ని ధైర్యపరచితివే. అగ్ని ద్వారానే నీవు గిద్యోన్ని ధైర్యపరచితివే. అగ్ని మండించు నాలో, అగ్ని మండించు, అగ్ని మండించు నాలో, అగ్ని మండించు, పరిశుద్ధాత్ముడా నాలో అగ్ని మండించు, నాలో అగ్ని మండించు, పరిశుద్ధాత్ముడా నాలో అగ్ని మండించు, నాలో అగ్ని మండించు. హల్లెలూయా. పాపం చేసే ప్రతివాడు అంట పాపానికి దాసుడంట. అండి ఇందా చదువుకున్న మాట. పాపం చేసే ప్రతివాడు దేనికి దాసుడు? పాపానికి దాసుడు. నువ్వు మంచి చేస్తే మంచికి దాసుడు అవుతావు, కీడు చేస్తే కీడుకు దాసుడు అవుతావు. పాపం వలన వచ్చి జీతము మరణము. దేనికి దాసుడు అయిపోతూ ఉన్నావో, పాపానికి దాసుడు అయిపోతే చావుకి తీసుకువెళ్ళిపోతుంది అంట. ఇందాక చదువుకున్నాం రోమాపత్రిక 6వ అధ్యాయము 16వ వచనంలో. ప్రియ సోదరి సోదరుడా, గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 1వ వచనం మళ్ళీ చదువుకుందాం. 171 పేజీ నంబరు. ఈ స్వతంత్రం మనకు అనుగ్రహించి క్రీస్తు మనల్ని స్వతంత్రంగా చేస్తున్నాడు. కాబట్టి మీరు స్థిరముగా నిలిచి మరల దాస్యమును కాడి క్రిందకు చిక్కుకోనకుడి. ఏమండి, క్రైస్తవులకు శోధన అనేది ఏమండి చనిపోయే వరకు ఉంటుంది. దేవుణ్ణి నమ్ముకున్నాను కదా, నేను బాప్తిసం తీసుకున్నాను కదా, రక్షణ పొందుకున్నాను కదా,
నాకు శోధనలు అనేవి రావు అనడానికి లేదు. శోధన అనేది మనిషి చనిపోయేంత వరకు ఏదో ఒక శోధన వస్తుంది. బిడ్డల ద్వారా శోధన, భర్త ద్వారా శోధన, భార్య ద్వారా శోధన, ఏమండి లోకాశల ద్వారా శోధన, పాపము ద్వారా శోధన, వ్యభిచారం ద్వారా శోధన, ఏమండి అన్నిటి వలన శోధన వస్తుంది. కానీ అండి మనం ఏం చేయబడకూడదంటే దాస్యము అనే కాడి క్రింద చెక్కబడిపోకూడదు, శోధనలో పడిపోకూడదు. దాని అర్థం అంతే. దేవుని చెప్తున్న మాట ఏంటో తెలుసా? మీరు స్థిరముగా నిలిచి మరలా దాస్యమను కాడి క్రిందకు, మరలా దాస్యమను కాడి. దేవుడు మొదటి మాట ఏమన్నాడు? నేను ఈ స్వతంత్రాన్ని మీకు అనుగ్రహించి ఉన్నాను కాబట్టి మీరు స్థిరముగా నిలిచి ఉండాలి. మళ్ళీ మీకు శోధనలు వస్తాయి. ఏమండి మీకు సాతాను అనేకమైన పాపాన్ని ఎర చూపిస్తూ ఉంటాడు, కానీ మీరు దానిలో పడిపోకూడదు, దాస్యం అనే కాడి క్రింద చెక్కబడొద్దు అని వాక్యము సెలవిస్తున్నది. కాబట్టి మనం చనిపోయే వరకు శోధనలు ఉంటాయి, బాధలు ఉంటాయి, నిందలు ఉంటాయి, అవమానాలు ఉంటాయి, కష్టాలు ఉంటాయి. అన్నిటినీ మనము జయించాలి, అన్నిటినీ జయించాలి. నేను దేవుణ్ణి నమ్ముకున్నదా నాకు శోధనలు ఎక్కువైపోయినాయండి, బాధలు ఎక్కువైపోయినాయండి కాదు. ప్రతి ఒక్కరికి బాధలు ఉంటాయి, ప్రతి ఒక్కరికి శోధనలు ఉంటాయి, నష్టాలు ఉంటాయి, అనారోగ్యాలు ఉంటాయి, అప్పుల సమస్యలు ఉంటాయి, ప్రతిదీ ఉంటుంది. కానీ ఆ యొక్క దాస్యము అనే కాడి కిందకి మనము వెళ్ళిపోకూడదంట, వెళ్ళిపోకూడదు. పేతురు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయము, నేను ముగిస్తూ ఉన్నాను. పేతురు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం 20వ వచనం నుండి 22వ వచనం వరకు. కుక్క తన వాంతికి తిరిగినట్లుగా కడగబడిన పంది బురదలో మళ్ళినట్లును ఆని నిజమైన సామెత చప్పున ఏది చదువుతున్నావు? 20వ వచనం నుండి. వారు ప్రభువును రక్షకుడునైన యేసుక్రీస్తు విషయమైన అనుభవ జ్ఞానము చేత ఈ లోక మాలిన్యమును తప్పించుకున్న తరువాత మరలా వాటిలో చెక్కబడి వాటి చేత జయింపబడిన ఎడల వారి కడవరి స్థితి మొదటి స్థితి కంటే మరీ చెడ్డదగను. చాలు. ఇక్కడ దేవుడు అంటూ ఉన్నమాట ఏమండి, పేతురు గారు అంటున్న మాట ఏంటో తెలుసా? ఒకసారి మీరు కడగబడిన తరువాత, పాపము చేత విడిపింపబడిన తరువాత, ఏమండి ఈ లోక మాలిన్యమును తప్పించుకునబడిన తరువాత, దేవుడు నిన్ను స్వతంత్రులుగా చేసిన తరువాత మరలా త్రాగుడు జోలికి కానీ పాపము జోలికి కానీ, ఏమండి దేవుడు దేని నుండి అయితే నన్ను విడిపించాడో దాని నుండి విడిపింపబడిన తరువాత మరలా దాని దగ్గరికి వెళితే, ఏమండి మళ్ళీ దాని దగ్గరికి వెళితే అంటూ ఉన్నమాట వారి కడవర స్థితి, తర్వాత స్థితి ఎలా అయిపోతుందో తెలుసా? మొదటి స్థితి కన్నా కఠిన భారంగా మారిపోతుందంట. మొదటి స్థితి కన్నా నీ చివరి స్థితి మారిపోతుంది. ఒకవేళ రక్షింపబడిన నీవు పాపంలో పడితే, దేవుని ద్వారా బాప్తిసం పొందుకున్న తర్వాత నువ్వు మళ్ళా పాపం జోలికి వెళితే మొదటి స్థితి కన్నా దౌర్భాగ్యమైన స్థితిలోకి దేవుడు నిన్ను నెట్టివేస్తాడు. జాగ్రత్త అని హెచ్చరిస్తూ ఉన్నాడు భక్తుడైన పేతురు. తర్వాత 21వ వచనం. వారు నీతి మార్గమును అనుభవపూర్వకముగా తెలుసుకొని తమకు అప్పగింపబడిన పరిశుద్ధమైన ఆజ్ఞ నుండి తొలగపోవుట కంటే ఆ మార్గము అనుభవపూర్వకంగా తెలియక ఉండుటే వారికి మేలు అంట. తెలుసుకున్న తర్వాత నువ్వు దాని నుండి తప్పించబడితే, ఏమండి దానికన్నా ముందంట తెలుసుకోకుండా ఉండడమే మంచిదని చెప్తూ ఉన్నాడు. అర్థమైందా మీకు? మీరు నీతి మార్గమును అనుభవపూర్వకంగా తెలుసుకొని తమకు అప్పగింపబడిన పరిశుద్ధమైన నియమాల నుండి తొలగిపోవుట కంటే ఆ మార్గమును అనుభవపూర్వకముగా తెలియక ఉండుటయే వారికి మేలంట. దేవుని వాక్యము తెలిసిన తరువాత మనము దేవుని వాక్యము నుండి తొలగిపోవడం కంటే, ఏమండి దేవుని తెలుసుకోకపోవడమే మంచిదని వాక్యం సెలవిస్తూ ఉంది. అర్థమవుతుందా? అంటే ఎంత భయంకరమైన స్థితిలో చూడండి. తెలుసుకుని తప్పు చేస్తే చాలా భయంకరమైన స్థితిలోకి దేవుడు తీసుకువెళ్ళిపోతాడు. తర్వాత వచనంలో కుక్క తన వాంతికి తిరుగునట్టుగా కడగబడిన పంది
బురదలో దొర్లునట్లుగా మళ్ళినట్లుగా అను నిజమైన సామెత చొప్పున వీరికి సంభవించను. కడగబడిన పందినంట అండి ఒక రోడ్డు మీద మంచి సంస్థానంలో లేకపోతే మంచి కుర్చీలో కూర్చోబెట్టామనుకోండి, ఉంటుందా? స్నానం చేయించినా సరే పంది ఉండదు, మళ్ళీ బురదలోకే వెళ్తుంది. అలాగే దేవుడు నిన్ను నన్ను కడిగిన తరువాత మనము మళ్ళీ పాపం జోలికి వెళ్ళకూడదు. ఒకవేళ వెళ్తే పందికి మనకి ఏమండి పోలిక చూపిస్తున్నాడు దేవుడు. ఎలా ఉన్నది? కుక్క తన వాంతికి తిరిగినట్లుగా మనం పాపం వైపు తిరుగుతూ ఉన్నామా ప్రియ సహోదరి సహోదరుడా? ఎలా ఉన్నది? ఇశ్రాయేలు ప్రజలు, ఇందాక చెప్పాను కదా, ఇశ్రాయేలు ప్రజలు దేవుడు ఐగుప్తు దేశం నుండి విడిచిపెడితే బయటికి రప్పిస్తే మోషే మీద తిరుగుబాటు చేస్తున్నారు. అక్కడే బాగుంది మాకు, అక్కడ కష్టమైతే ఉంది కానీ కడుపు నిండా ఆహారం దొరికేది. ఇక్కడ కనీసం నీళ్లు కూడా దొరకట్లేదు. ఆ పాతకాలపు జీవితమే మాకు బాగుంది, బానిసతో బ్రతికే మాకు బాగుంది అని అన్నారు. కాబట్టి అక్కడికక్కడే నశించిపోయారు, మరణించారు. ప్రియ సహోదరి సహోదరుడా, లోతు భార్యను దేవుడు సొదొమ గొమొర్రా నుండి విడిపిస్తే, బయటికి తీసుకొస్తే ఏం చేసింది? లోతు భార్య ఏం చేసింది? వెనక్కి తిరిగి చూడొద్దు, మీరు ముందుకు పరిగెట్టండి అని చెప్తే, లేదు, అక్కడ ఏమి విడిచిపెట్టిందో, ఏమి దాచిపెట్టేసింది, ఏమి మర్చిపోయిందో వెనక్కి తిరిగి చూసింది, ఉప్పు స్తంభం అయిపోయింది. దేవుడు ఒకసారి విడిచిపెట్టేయండి అని చెప్పింది, మనం విడిచిపెట్టకపోతే మన జీవితాలకి శాపమును కొని తెచ్చుకుంటాం. ఇంకను దేనికి దాసులుగా మనం ఉంటూ ఉన్నామో అది విడిచిపెడదాం. దేవుడు నిన్ను నన్ను స్వతంత్రులుగా చేసి ఉన్నాడు, పాపం అనే కాడి నుండి విడిపించి ఉన్నాడు, దాస్యము నుండి బయటికి తీసుకొచ్చి ఉన్నాడు, లోకం నుండి బయటకు లాగాడు. అయితే ఇంకనూ కూడా నువ్వు అదే పాపం వైపు తిరిగి చూస్తున్నావేమో, అదే లోకాశల వైపు తిరిగి పరిగెడుతూ ఉన్నావేమో. నీ పాదాలు వేటి వెంబడి పరిగెడుతున్నాయి, నీ చూపులు వేటి వెంబడి చూస్తూ ఉన్నాయి. ప్రియ సహోదరి సోదరుడా, దేవుడు విడిపించిన తర్వాత నువ్వు మరలా తిరిగి దాన్ని జోలికి వెళితే, కుక్క తన వాంతికి తిరిగినట్లుగా, కడగబడిన పంది తిరిగి బురదలోకి పరిగెత్తినట్లుగా ఏమండి నువ్వు కూడా పాపం జోలికి తిరిగి పరిగెడితే నీ స్థితి మొదటి స్థితి కంటే కడవరి స్థితి బహు ఘోరంగా మార్చిబడిపోతుందని దేవుడు చెప్తూ ఉన్నాడు. కాబట్టి మనము దేవుడు ఇచ్చిన స్వాతంత్రంలో స్థిరముగా నిలిచి ఉందాం. ప్రభు కాడి క్రింద మనం ఉందాం, సాతాను కాడి క్రింద మనం ఉండొద్దు. అటువంటి దేవుని కృప దేవుడు మనందరికీ దయచేయను గాక. ఆమేన్.